దేవునికి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయం వివరణ. ఆదికాండం 3వ అధ్యాయంలో 1 నుంచి 24 వచనాలు కలిగి ఉన్నది. ఈ అధ్యాయంలో ఆదాము, హవ్వ, సర్పము, దేవుని మధ్య సంభాషణ కలిగి ఉన్నది. మానవునిపై వచ్చి ఉన్న దేవుని శాపము, పాపము మొదలైన అధ్యాయము. సమస్త జంతువుల్లో యుక్తిగలదైన సర్పము స్త్రీతో దేవుడు తినకూడదు అన్న ఫలములు తినేలా చేసింది. ఆదాము, హవ్వ ఇద్దరిని శాపగ్రస్తులను చేసింది. ఈ అధ్యాయంలోనే మనము దేవుని మాటకు లోబడి ఉండాలి. సర్పము లాంటి రెండో మాటను వినకూడదని తెలుసుకుందాము. ప్రతి మనిషిలో అంతరాత్మ చెప్పుచున్న మాటలు, బయట పలుకుతున్న మనుష్యుల మాటలు వింటూ ఉంటాము. అంతరాత్మలో సాతాను ఆత్మ, దేవుని ఆత్మ రెండు ఉంటాయి. గమనించుకోవాలి విశ్వాసులారా. సాతాను ఆత్మ మనుషులను భ్రమపెట్టే మాయ మాటలతో మోసపుచ్చి దేవునికి దూరం చేయుచున్నది. దానివల్ల దేవుని కోపం మనుషులపైకి వచ్చి ఉన్నది. దేవుని శాపంను గురైన ఆదాము, హవ్వకు శపితమైన అధ్యాయంతో మనము తెలుసుకున్నది ఏంటంటే, దేవుని మాటకు లోబడి ఉండాలి. వాక్యానికి విరుద్ధంగా మనము ఏది కూడా చేయలేము. మనం మట్టిలో పుట్టాము, మట్టిలోనే తిరిగి వెళ్ళిపోవాలని అధ్యాయంలో కూడా దేవుడు శపితం చేసిన వివరణ ఇందులో ఉన్నది. సర్పం లాంటి రెండో మాటలు మనం వినకూడదు. దేవునికి లోబడి ఉండాలి. దేవాతి దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ అధ్యాయ వివరణ పూర్తి అయినది. ఈ సంభాషణలో కూడా మన వివరణలో తెలుసుకున్నాం. ఆమేన్.